హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాతావరణ అప్డేట్స్కి స్వాగతం. వీటితో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని రైతు భరోసా సంబంధించి ఒక కీలకమైన అంశం అయితే మీకు తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా ఒకసారి వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలో 6,000 రూపాయలు వీరికి మాత్రమే జమ. వీటికి సంబంధించిన వివరాలు పరిశీలిద్దాము. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరో 4 రోజుల్లోనే రైతు భరోసాకు సంబంధించిన ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా చూస్తున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరైతే కొత్తగా వ్యవసాయం సంబంధించి ఆర్వార్ కింద కానీ లేకుండా కొత్త భూములు కొన్నవారు కానీ వారి యొక్క పట్టా పాస్బుక్లు పొందిన వారు వారి యొక్క పట్టా పాస్బుక్లు, అదేవిధంగా బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ నెంబరు, అదేవిధంగా ఆధార్ కార్డు వీటిని తీసుకెళ్ళి మీకు సంబంధిత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి, ఏఓ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన ఫామ్ అన్ని ఫిలప్ చేసి మీకు రానున్న రైతు భరోసాకు సంబంధించిన 6,000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమ అవుతాయి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రం డబ్బులు ఇవ్వాలని దాదాపు వీటికి సంబంధించిన 9,000 కోట్ల రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో విడతల వారీగా జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నెల చివరికల్లా దాదాపు 1 నుంచి 1.5-2 ఎకరాల వారికి మొదటి విడత కింద డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిగతా ఎకరాల వారికి ఈ నెల చివరిలో కానీ లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో కానీ డబ్బులు పడే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. మిగతా వారికి ఏప్రిల్ నెల చివరికల్లా దాదాపు ఇలా చూసుకున్నట్టయితే 4,500 కోట్ల బడ్జెట్ అనేటివి 2 విడతల కింద విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం. ఎవరైతే వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులు అయితే స్పష్టంగానైతే వారికైతే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి సంబంధించిన 6,000 రూపాయలు మీ యొక్క ఖాతాలో పడినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి.